నమస్తే. నేను మురళీధర్. ఏలూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ తన పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఒక షాకింగ్ వార్తగా కూడా మారింది. ఇన్నాళ్ళు పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు ఏమైపోతారని కూడా పట్టించుకోకుండా మాజీ ఎమ్మెల్యే ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ పార్టీ పదవులు, పార్టీ అధ్యక్ష పదవి వదిలేసేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో భారీ ఓటమికి నిరాశకు గురై రాజకీయంగా కొన్నాళ్ళు స్తబ్దతగా ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నట్లు కూడా అతని కుటుంబ వర్గాలు కానీ అతని సన్నిహితులు కానీ చెప్తున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. అయితే 3 దశాబ్దాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఇతను నమ్ముకొని పనిచేసిన కార్యకర్తలు ఒక్కసారిగా దిక్కులేని వాళ్ళు అయిపోయారు. ఇతను మానాన్ని ఇతను వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇన్నాళ్ళు నానిని కొమ్ము కాసి అతని కోసం పనిచేసి అతని కోసం ఎంతో కష్టపడ్డ కార్యకర్తలు మరి వేరే వాళ్ళకి ట్యూన్ అవుతారా లేదా తెలియదు. ఈ ఈ నానికి సంబంధించిన వ్యక్తులు కొత్తగా వచ్చే పార్టీ నేతకి అనుకూలంగా ఉంటారా లేదో కూడా తెలియదు. ఇతను నమ్ముకొని చేసిన వాళ్ళంతా ఒక్కసారిగా నట్టేట మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే 3 దశాబ్దాల పాటు ఏలూరులో పార్టీకి దిక్కుగా ఉన్న నాని ఈ రోజున పార్టీని వదిలేయడం ఏంటని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే సాగుతుంది. గత ఎన్నికల్లో ఇప్పటికీ 6 సార్లు పోటీ చేసి 6 సార్లు పోటీలో కూడా ఒకసారి గెలిచి ఒకసారి ఓడి, ఒకసారి గెలిచి ఒకసారి ఓడి, అలాగా 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఒకసారి ఎమ్మెల్సీ ఇచ్చారు. పార్టీ అధికారం లేకపోయినా అతని పదవి లేకపోతే అతనికి ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు. ఇచ్చి గౌరవించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చి గౌరవించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజున ఓడిపోయాడని చెప్పి సాకుతో అతని పార్టీని కార్యకర్తలను నట్టేట ముంచి వదిలేకపోవడం ఎంతవరకు కరెక్ట్? గతంలో అయితే ఏలూరుకి 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా కానీ ఆ స్థాయిలో అయితే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని చెప్పేసి ప్రజలందరూ చెప్తున్న మాటే. అయితే ఇతను చేసిన పనులు శాశ్వతంగా ఉన్న పనులు మాత్రం కొన్ని చేశారు. తమ్మిలేరు ఏటుగట్టు నిర్మాణం అతనికి రాజశేఖర రెడ్డి టైంలోనే అతనికున్న సాన్నిహిత్యంతో రాజశేఖర రెడ్డి చెప్పి తమ్మిలేరు ఏటుగట్టు నిర్మాణం పూర్తి చేశారు. అదొకటి మాత్రం చెప్పుకోదగ్గ విషయం. ఇటీవల కాలంలోనే మెడికల్ కాలేజీ ఒకటి నిర్మాణం చేశారు. అది పూర్తి దశకు వచ్చింది. అదొకటి మంచినది. ఈ 2 నిర్ణయాలు తప్పితే పెద్దగా ఈ నియోజకవర్గంలో అతను అంటూ చేసిన పనులు అయితే చాలా తక్కువే అని చెప్పుకోవచ్చు. కెనాల్ రోడ్డు అంటే నగరంలో నడిబొడ్డులో ఉన్న కెనాల్ రోడ్డు కానీ కెనాల్ని కానీ ఏలూరు కెనాల్ని కానీ ఆధునీకరించడంలో పూర్తి స్థాయిలో విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. అదొకటి. అంటే అతను మంత్రి అయినా కానీ ఈ నియోజకవర్గాన్ని ఎటువంటి మేలు జరగలేదన్న మాత్రం ప్రజల్లో అయితే మాత్రం విమర్శలు బాగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆయన రాజకీయం గురించి చెప్పుకోవాలంటే ఒడిదుడుకులుగానే సాగిందని చెప్పుకోవచ్చు. కానీ అనుకున్న దాని మీద పార్టీ అతనికి మంచిగానే చేసింది. కానీ ఈ రోజున పార్టీని వదిలేసి వెళ్ళిపోవడం కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. అతని అనుచరులు కూడా ఇప్పటికే రాజీనామా చేసేసి వాళ్ళు కూడా మూటముళ్ళు చదువుకున్నారు. ఈ రకంగా ఏలూరులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరైన నాయకుడు లేని పార్టీ అయిపోయింది. చోటా మోటా నాయకులు తప్పితే సరైన నాయకుడు అంటే ఇతను ఇలా చెప్తే జరుగుతుంది, ఇతనైతే మంచి వ్యక్తి అన్న నాయకులు లేకుండా పోయారు. కొద్ది గొప్ప ఎదుగుతున్న నాయకులనేమో నాని తొక్కేయడం వల్ల వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు. ఆ పరిస్థితి ఏలూరులో సంభవించింది. మరి రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారు? ఏలూరు నియోజకవర్గాన్ని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలంటే ఏ నిర్ణయం తీసుకుంటారు? ఎటువంటి వ్యక్తిని నిర్ణయిస్తారని చెప్పేసి ప్రజలు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.